హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2, 3 అండ్ ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీలో మనం వ్యవసాయ పరపతి అని చెప్పేసి చూస్తున్నాం. వ్యవసాయ పరపతి కంప్లీట్ అయిపోతే మనకు ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇండియన్ ఎకనామీలో. ఈ వ్యవసాయ పరపతిలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము వాణిజ్య బ్యాంకులు అని చెప్పేసి, లీడ్ బ్యాంక్ స్కీమ్ అని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని చెప్పేసి చూసినాం, రైట్. ఇప్పుడు మనకి ఫర్దర్గా నాబార్డ్ అని చెప్పేసి అక్కడే లీడ్ బ్యాంక్స్ మన కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ దగ్గర మనం మాట్లాడినాం. ఎందుకంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ స్టార్ట్ చేసిందే నాబార్డ్, రైట్. ఓకే, మరి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్లో మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏది నిర్ణయిస్తుంది అంటే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అట్లా నాబార్డ్ వచ్చింది కాబట్టి మనం నాబార్డు టాపిక్ చూడాలి. ఈ నాబార్డ్లో భాగంగా కూడా మనకి నాబార్డ్ డెబిట్కి అయితే రుణాలు ఇస్తుందో దానికి సంబంధించిన రెండు స్కీమ్స్ ఉంటాయి. ఓకే, రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి, అదేవిధంగా జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం 2008 అని చెప్పేసి, అవి ఈ నాబార్డ్ టాపిక్లో భాగంగా చూస్తాం. ఫస్ట్ మనకు నాబార్డ్ గురించి నేర్చుకున్న తర్వాత ఆ స్కీమ్స్ చూస్తాం, రైట్. నాబార్డ్ అనేది మనకు జనరల్గా 1952-53లో ఒక పరిశీలనా సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటాం. గ్రామీణ పరపతి పరిశీలనా సంఘం అని చెప్పేసి, గ్రామీణ పరపతి పరిశీలన సంఘం. అయితే ఈ సంఘం ఆర్బీఐ నియమిస్తుంది. సంఘాన్ని ఎవరు నియమించారంటే ఆర్బీఐ. చూడండి, ప్రతి దాంట్లో మనకు నాబార్డ్ కనబడుతుంది, ఆర్బీఐ కనబడుతుంది. ఓకే, ఇవన్నీ మనకి రుణాలకు సంబంధించినవి కాబట్టి కనబడతాయి, రైట్. గ్రామీణ పరపతి పరిశీలన సంఘాన్ని ఆర్బీఐ నిర్ణయించింది 1952-53. అయితే దీన్ని మనకి సూచన మేరకి ఈ 1956లో మనకి వ్యవసాయ రుణాల రీఫైనాన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. 1956లో మనకి వ్యవసాయ రుణాల కొరకు ఈ రీఫైనాన్స్ కొరకు మనకు ఆర్బీఐ అనేది తనకి ఈ ఆర్బీఐ ఏం చేసిందంటే తనకు ఒక అనుబంధంగా ఒక శాఖను ఏర్పాటు చేసుకుంటుంది. ఇక్కడనేమో గ్రామీణ పరపతి పరిశీలన సంఘం ఏర్పాటు చేసింది 1952-53లో. అదేవిధంగా దీని యొక్క సూచన మేరకు ఏం చేసిందంటే, ఇది కొన్ని సిఫార్సులు చేస్తుంది కదా, దాని సూచన మేరకే 1956లో మనకి ఆర్బీఐకి అనుబంధంగా ఒక శాఖను ఏర్పాటు చేసుకుంటుంది. అదే మనకు వ్యవసాయ పరపతి శాఖ అని చెప్పేసి చేసుకుంటుంది. వ్యవసాయ పరపతి శాఖ, రైట్. మళ్ళీ చెప్తున్నా, 1952-53లో మనకు ఒక పరిశీలన సంఘం ఏర్పాటు చేసింది. అది కొన్ని సిఫార్సుల మేరకే మనకి ఆర్బీఐకి అనుబంధంగా మనకి వ్యవసాయ పరిశీలన శాఖ అనేది 1956లో స్టార్ట్ చేసుకుంది. అయితే దీని ఆధ్వర్యంలో మనకు 2 రకాల విధులు ఉంటాయి, ఒక 2 డ్యూటీస్ దీనికి అప్పచెప్తుంది. అదొకటి ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే, స్వల్పకాలిక వ్యవసాయ రుణాల కోసమేమో రీఫైనాన్స్ చేయడం కోసం ప్రతి సంవత్సరం 1 కోటి 1 crore, ఓకే, 1 కోటి రూపాయల మొత్తాన్ని ఒక నిధిని ఏర్పాటు చేయాలి, జమ చేస్తూ వ్యవసాయ స్థిరీకరణ చేయడం కోసం. రెండవది దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల కోసం. ఇప్పుడు మనము వ్యవసాయ రుణాలు చెప్పుకున్నాం, సంస్థాగతం, అదేవిధంగా సంస్థాగతం కాని అని చెప్పేసి. దానికంటే ముందు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అని చెప్పేసి మాట్లాడినాం. అట్లా దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు మనం దేనికోసం యూజ్ చేస్తాం? మామూలుగా హార్వెస్టర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, లేకుంటే భూమి కొనుగోలు కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద మొత్తంలో మన అవసరం ఉండే వాటికి యూజ్ చేస్తామని దీర్ఘకాలిక రుణాలు, రైట్. దీర్ఘకాలిక రుణాలు అంటే మనకు 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉండే రుణాలు దీర్ఘకాలిక రుణాలు అంటాం. స్వల్పకాలిక అయితే మనకు జనరల్గా 2 నెలల నుంచి మనకి 15 నెలల వరకు, అదే 15 నెలల నుంచి మనకి 2 సంవత్సరాల వరకేమో మనకి 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకేమో మనకి మధ్యకాలిక అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనకంటే, ఫస్ట్ మనకు స్వల్పకాలిక రుణాల కోసం, స్వల్పకాలిక వ్యవసాయ రుణాల కోసం 1 కోటి రూపాయల నిధి అనేది ఏర్పాటు చేయాలి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల కోసం 100 కోట్ల రూపాయల నిధి అనేది ఏర్పాటు చేయాలి. దేని విధి? వ్యవసాయ పరిశీలన శాఖకు ఒక విధి, దాని యొక్క 2 విధులు ఉన్నాయి. ఆర్బీఐ ఏర్పాటు చేసుకున్నది అనుబంధంగా ఈ శాఖ. అట్లా 2 విధులను అప్పచెప్పినప్పుడు మనకి 1963లో మనకి ఆర్బీఐ అనేది వ్యవసాయ పరోక్ష సహాయక సంస్థను మళ్ళీ స్థాపించుకున్నది. దీన్ని మనం ఏఆర్డీసీ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు 1963లో, ఓకే. ఈ ఏఆర్డీసీ అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏంటిది? అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నది 1963లో. ఇక్కడ చూడండి, ఇయర్ వైజ్గా మనకు ఆర్డర్ వైజ్గా వస్తుంది. అట్లా మనము కాన్సెప్ట్ అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో భాగంగానే 1979లో మనకి శివరామన్ కమిటీ, ఓకే, శివరామన్ కమిటీ. ఈ శివరామన్ కమిటీ సూచన మేరకే మనకి క్రాఫీ కార్డ్ కమిటీ అని చెప్పేసి అంటాం. అదే క్రాఫీ కార్డ్ అని చెప్పేసి పిలుస్తుంది. దీని తెలుగులో గ్రామీణ సంస్థాగత వ్యవసాయ పరపతి సౌకర్యాల సంఘం అని చెప్పేసి పిలుస్తాం. క్రాఫీ కార్డ్ అంటే ఏం లేదు, ఇక్కడ క్రాఫీ కార్డ్
క్రాఫీ కార్డ్ అంటే కమిటీ ఆన్ రివ్యూ అగ్రికల్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, రూరల్ డెవలప్మెంట్ విషయంలో మనకి ఈ కమిటీ అనేది రివ్యూ చేయాలి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కోసం, రైట్. అది మనకి శివరామన్ కమిటీ అని చెప్పేసి. ఈ శివరామన్ కమిటీ యొక్క సూచన మేరకే మనకు 1982 మనకి జూలై 12న మనకి నాబార్డ్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. చూసినా, నాబార్డుకు ముందు మనం ఈ అన్ని అంశాలు రావాలి. ఎందుకంటే డైరెక్ట్గా 1982లో జూలై 12 డైరెక్ట్ నాబార్డ్ అనేది ఏర్పడదు. దానికి ముందు ఎలాంటి క్రమం అనేది చెందిన తర్వాత మనకు నాబార్డ్ అనేది ఏర్పడుతుంది. దేని అవసరం రూపంలో అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిట్ కోసం కావచ్చు, దాని విషయంలో మనకి నాబార్డ్ అనేది ఏర్పడుతుంది 1982 జూలై 12న. ఎవరు? శివరామన్ కమిటీ. దాన్నే క్రాఫీ కార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. గ్రామీణ సంస్థల వ్యవసాయ పరపతి సౌకర్యాల పరిశీలన సంఘం అని చెప్పేసి పిలుస్తాం దాని తెలుగులో, రైట్. అట్లా మనకి ఈ నాబార్డ్ అనేది ఏర్పడుతుంది. నాబార్డ్ అంటే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకు అనేది పేరు దీనికి తెలుగులో. జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్, వ్యవసాయానికి సంబంధించి. అదేవిధంగా ఈ రూరల్ డెవలప్మెంట్ విషయంలో మనం నాబార్డ్ అయితే ఏర్పాటు చేసుకుంటాం. మరి నాబార్డ్ గురించి చూస్తే ఇక్కడ మనం నాబార్డ్ గురించి నేర్చుకోవాలి కదా. మరి దీని ఎట్లా పుట్టిందని చూసినాం. దాని గురించి చూస్తే రైట్, నాబార్డ్ అనేది మనకి ప్రధాన కార్యాలయం మనకి ముంబైలో ఉంటుంది. ఓకే, ముంబై హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై, రైట్. ఈ నాబార్డ్ యొక్క అధీకృత మూలధనం, ప్రారంభ మూలధనం ఏంటిదంటే 500 కోట్లతో స్టార్ట్ చేసుకుంటాం. మనం నాబార్డ్ని 500 కోట్లతో స్టార్ట్ చేసుకుంటాం. ఈ 500 కోట్లలో భాగంగా మనకు కొంత జమ చేసుకున్నాం. జమ అంటే మనకి ఏం చేస్తాం? చెల్లించినాం. అంటే ఇతర సంస్థలు చెల్లిస్తే ఒక 100 కోట్లు వచ్చినాయి. 100 కోట్లు. 500 కోట్లలో ఈ 100 కోట్లు ఎవరి అంటే 50% ఏమో కేంద్ర ప్రభుత్వం, ఇది 50% ఏమో ఆర్బీఐ. 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% ఆర్బీఐ, రైట్. ఏం చేసినాం? నాబార్డ్ను ముంబై కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకుని ఎన్ని కోట్లతో? 500 కోట్లతో అధికృత మూలధనంతో ఏర్పాటు చేసుకుంటే 500 కోట్లలో భాగంగా ఒక 100 కోట్లు అనేటి మనకు ఆర్బీఐ ఇచ్చింది, ఇంకో 50 కోట్లు అనేది ఆర్బీఐ ఇచ్చింది, ఇంకో 50% అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది మనకు చెల్లించిన మూలధనం అని చెప్పేసి పిలుస్తాం, రైట్. అది నెక్స్ట్ మనం చూస్తే ఈ నాబార్డ్ స్థాపన అనంతరం ఏం జరిగిందంటే వ్యవసాయ స్థిరీకరణ నిధి అని చెప్పేసి చెప్పుకున్న ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలకు ఇది స్వల్పకాలిక రుణాల కోసం. అదేవిధంగా దీర్ఘకాలిక రుణాల కోసం మనకి 100 కోట్ల రూపాయల నిధిని అనేది ఏర్పాటు చేయాలి. అట్లా ఏదైతే ఏర్పాటు చేసుకున్న దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల కోసం ఏర్పాటు చేసుకున్న ఏఆర్డీసీ అనేది ఉంది కదా, ఆ ఏఆర్డీసీని మనకి ఏం చేసిందంటే ఈ నాబార్డ్లో కలిపేసుకున్నది. ఫస్ట్ మనం ఇక్కడ ఏఆర్డీసీ ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి పిలిచినాం, రైట్. అగ్రికల్చర్ రూరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని ఏం చేసింది ఫైనల్గా మనకి దీంట్లో కలిపేసుకున్నది. ఎందుకంటే నాబార్డ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఫైనల్గా మనం నాబార్డ్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక మరి చిన్న సంస్థతో పని లేదు. సో దాన్ని విలీనం చేసుకున్నది. విలీనం చేసుకున్న తర్వాత మనకి అధికృత మూలధనాన్ని మనకి స్టెప్ బై స్టెప్ కొంత పెంచుకుంటూ నాబార్డ్ అయితే ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తుంది. అవసరం ఉన్నప్పుడు నాబార్డ్ అధికృత మూలధనం అనేది పెంచుకుంటూ వెళ్తుంది. అట్లా మరి నాబార్డ్కి అవసరమైన మరి ఈ మూలధనాన్ని మరి ఎక్కడి నుంచి సేకరిస్తుంది? అది మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఓకే, ఈ వరల్డ్ బ్యాంక్ అనేది నాబార్డ్ కావాల్సిన అమౌంట్ ఇస్తుంది. అదేవిధంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇస్తుంది. ఓకే, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, నాబార్డ్ కావాల్సిన అమౌంట్ను అడ్జస్ట్ చేస్తుంది. నాబార్డ్ ఏం చేస్తుంది అంటే ఏవైతే ఈ బ్యాంకులు ఉన్నాయో, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, ప్రాంతీయ బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, ఆ బ్యాంకులు ఏవైతే మనకి రుణాలు ఇస్తున్నాయో ఆ యొక్క రుణాలను రీఫైనాన్స్ చేస్తుంది. డైరెక్ట్ మనకు రైతులకు రుణాలు ఇయ్యేది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతులకు రుణాలు ఇయ్యేది నాబార్డు, రుణాలు ఇచ్చే బ్యాంకులకు రీఫైనాన్స్ చేస్తుంది. ఓకే, అది దాన్ని మనము నాబార్డు అని చెప్పేసి దాని గురించి చూస్తే ఈ ఆసియన్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు రుణాలు తీసుకుంటుంది కదా, ఈ ఆర్థిక సంస్థల నుంచి మన డిపాజిట్ రూపంలో తీసుకొని అదేవిధంగా బాండ్ల అమ్మకం ద్వారా కావచ్చు రకరకాల రూపాలను మనకు సేకరిస్తుంది. రుణాన్ని సేకరించుకొని సమకూర్చుకొని కావాల్సిన వాటికి మనకి మిగతా బ్యాంకులకైతే రీఫైనాన్స్ చేస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి దాంట్లోనే ఉన్నది. ఆ రూరల్ డెవలప్మెంట్ కోసం కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకి రుణాలను ఇస్తుంది. ఇక్కడ చూడండి, కేవలం రైతులకు మాత్రం రుణాలు ఇవ్వట్లేదు,
రుణాలు ఇచ్చే బ్యాంకులకు రీఫైనాన్స్ చేస్తుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఆ శాఖలకు కూడా మనకి నాబార్డ్ అనేది ఇస్తుంది. మనం జనరల్గా వార్తా పేపర్లో చూస్తూ ఉంటాం, ఈ శాఖకి నాబార్డ్ అనేది ఇంత రుణం ఇచ్చిందని చెప్పేసి. డైరెక్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఆ శాఖకు నాబార్డ్ అనేది ఇస్తుంది, కానీ మనకి డైరెక్ట్ రైతులకైతే రుణాలు ఇవ్వదు. అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. ఈ రుణాలు అనేది మనకి రైతులకి ఇయ్యేది. ఇది మనకు భారత్లో మనకి వ్యవసాయ పరపతి, గ్రామీణ పరపతి సంబంధించి వ్యవసాయ పరపతి, అదేవిధంగా గ్రామీణ పరపతి. మనము వ్యవసాయం అంటున్నాం, రూరల్ డెవలప్మెంట్ అంటున్నాం. ఈ రెండింటికి మనకు అపెక్స్ బ్యాంకుగా పనిచేస్తుంది. అంటే ఈ విషయంలో ఏవైతే రుణాలు చేస్తున్నాయో ప్రభుత్వ బ్యాంకులు, ఈ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, అదేవిధంగా ప్రాంతీయ బ్యాంకులు ఇవి చేస్తున్నాయి కదా, వాటికి రుణాలు ఇవ్వడంలో ఏ విషయంలో, వ్యవసాయ పరపతిలో, అదేవిధంగా ఈ రూరల్ డెవలప్మెంట్ విషయంలో ఆ అపెక్స్ బ్యాంక్గా పనిచేసేదే నాబార్డ్. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కాబట్టి ఈ విషయంలో మనకి రుణాలు ఇవ్వడంలో అపెక్స్ బ్యాంక్గా పనిచేసేది ఏదంటే నాబార్డ్. రైట్, ఇది కంప్లీట్గా నాబార్డ్ గురించి. ఇప్పుడు మనము దీంట్లో ఒక స్కీమ్ గురించి చూస్తే జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం 2008 అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏంటంటే మనకి దీనికి అనుబంధంగా మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది పెడుతుంది. అట్లా ఆ స్కీమ్స్లో భాగంగా ఇవి కొంత అమౌంట్ను అడ్జస్ట్ చేస్తుంది నాబార్డ్ అట్లా. సో ఇప్పుడు మనం చూడాల్సింది జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం 2008. రుణమాఫీ పథకం 2008. ఈ దేశంలో మనకి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం అనేది 1977లో, అదేవిధంగా రెండోసారి మనకి 89, 90లో. ఫస్ట్ ఏమో 77లో, రెండోసారి 89 అండ్ 90లో. ఇది మూడోసారి ఏమో 2008లో మనకి వ్యవసాయ రుణమాఫీని అనేది అమలు చేసింది. దీని కింద మనం ఏం చేస్తున్నాం, 2008 గురించి మాట్లాడుతున్నాం. 2008లో ఫస్ట్ టైం 77, సెకండ్ టైం 89, 90, థర్డ్ టైం మనకు 2008. అట్లా దేశంలో రుణాల ఈ రైతుల యొక్క రుణభారాన్ని తగ్గించడం కోసం ఇప్పుడు జనరల్గా మనకు ప్రతి గవర్నమెంట్ కూడా హామీ ఇస్తూ ఉంటుంది. రైతుల యొక్క రుణాలను 1,00,000 వరకు మాఫీ చేస్తాం, 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు చేయవచ్చు, చేయకపోవచ్చు. హామీలు అనేది నాట్ లీగల్ బైండింగ్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అడుగుతాం మళ్ళీ ఎందుకు చేయాలని చెప్పేసి, సాధారణ మనుషులం కాబట్టి అడగలేము. రైట్, కేంద్ర ప్రభుత్వం 2008-9 బడ్జెట్లో భాగంగా మనకి జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం అనేది 2008లో ప్రకటిస్తుంది. ఇది 2008 ప్రకటించి మనకి ఎవరికైతే 2 హెక్టార్ల కన్నా తక్కువ, 2 హెక్టార్లు అంటే మనకి 5 ఎకరాలు, 2 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏం చేసిందంటే ఆ బ్యాంకులు కావచ్చు, ఏ బ్యాంకుల నుంచి కూడా తీసుకున్న, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలకి మనకి తీసుకున్న ప్రత్యక్ష రుణాలను మనకి రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ఎవరైతే 2 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న భూమి వాళ్ళు రైతులు ఉంటారో ఏ బ్యాంకు నుండి అయినా తీసుకొని, ప్రాంతీయ బ్యాంకు కావచ్చు, సహకార బ్యాంకు కావచ్చు, వాణిజ్య బ్యాంకు కావచ్చు, తీసుకున్న రుణాలని రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 5 ఎకరాల కన్నా ఎక్కువ, ఇక్కడ 2 హెక్టార్స్ అంటే 5 ఎకరాలు అన్నాం కదా, ఈ 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న భూమి ఉన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేసిందంటే ఫస్ట్ మనకి వన్ టైం సెటిల్మెంట్ రూపంలో ఒక 25% ఫస్ట్ రుణమాఫీ చేసింది. 25% చేసి మళ్ళీ 2007 అట్లా మార్చి నాటికి బ్యాంకుల వద్ద ఉన్న ఈ పొంది ఉన్న ఏవైతే అమౌంట్ ఉంటుందో, బకాయి ఉంటుందో ఆ మొత్తాన్ని మనకి ఓవర్ డ్యూ కింద 2008 ఫిబ్రవరి నాటికి చెల్లించకుండా ఎవరైతే ఉంటారో, మనకి 2008 ఎవరికైతే ఓవర్ డ్యూ, ఇప్పుడు కొంతమంది లోన్ తీసుకొని దాన్ని కట్టకుండా అట్లనే ఉంచుతూ అంటారు. అట్లా ఉంచడం వల్ల కొన్నిసార్లు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఎప్పుడో తీసుకున్న లోను అది వేరే ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకి రుణమాఫీ అనేది చేస్తుంది. ఆ ఇయర్లో కనుక అది వర్తించేది ఉంటే ఆ మ్యాఫ్ అంతా క్లియర్ అయిపోతుంది, వాళ్ళు కట్టకుండా ఏం కాదు. ఆ విధంగా మనకు 2008 వరకు ఏవైతే ఓవర్ డ్యూ ఉన్నదో ఆ ఓవర్ డ్యూను కూడా ఈ 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న ఈ 25% చేసింది. మిగతా 70% ఉంటుంది. ఒకవేళ కట్టకుండా ఉంటే 2008 వరకు దాన్ని మొత్తం అయితే రుణమాఫీ అయితే చేసింది అన్పేడ్ వాళ్ళకి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ స్కీమ్లో భాగంగా జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం కింద 2 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫస్టే మొత్తం క్లియర్ చేసింది. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న భూమికేమో 25% రుణమాఫీ అఫీషియల్గా చేసింది. ఒకవేళ చేయకుండా కట్టని వాళ్ళు, మిగతా అమౌంట్ కట్టని వాళ్ళని కూడా 2008 వరకు మొత్తం అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అనేది దాదాపు 60,000 కోట్ల రూపాయలు అయితే వ్యవసాయ రుణమాఫీ చేసింది. టోటల్గా ఎంత? 60,000 కోట్లు. 60,000 కోట్ల రుణమాఫీ చేసిందట. మనకి ఈ మొత్తాన్ని మనకి బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాలలో
4 వాయిదాలుగా నాబార్డు ద్వారా చెల్లించింది. ఈ బ్యాంకులకు ఎవరు ఇవ్వాలి మళ్ళీ? నాబార్డు ద్వారా చెల్లించడం జరిగింది. ఈ రుణమాఫీ పథకం అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేసింది అనేది మనకి ఇంపార్టెంట్. నాబార్డే చేస్తుంది, రైట్. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి కాబట్టి నాబార్డే నోడల్ ఏజెన్సీగా పనిచేసింది జాతీయ వ్యవసాయ రుణమాఫీ 2008 పథకానికి. జనరల్గా మనం అప్పుడు మనకి ఉమ్మడి ఏపీ కాబట్టి ఉమ్మడి ఏపీకి చెందిన 63 లక్షల మంది రైతులకు 11,354 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు అయితే ఈ స్కీమ్ కింద రుణమాఫీ చేసింది. అదేవిధంగా ఈ రుణమాఫీ వర్తించని రైతులు ఈ పథకం ప్రకటించే నాటికి మనకి బ్యాంకు రుణాలను చెల్లించిన రైతులకు ఈ ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రోత్సాహక ఉత్సవాల్లో భాగంగా క్రెడిట్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఒక్కొక్క రైతుకు 5,000 రూపాయల నుంచి 32 లక్షల 5,000 రూపాయలు అంటే 32 లక్షల మందికి మనకి టోటల్గా 1,650 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహంగా అందజేసిందట ఉమ్మడి ఏపీకి సంబంధించి. ఏం లేదు, ఎవరికైతే రుణమాఫీ వర్తించలేదో అందులో ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఒక్కొక్కరికి 5,000 రూపాయలు అనేది ఇచ్చింది. అట్లా 1,650 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రైతుల విషయంలో, రుణాల విషయంలో. ఇప్పుడు రైతులు చాలామంది ప్రతి ఒక్కరు క్రాప్ లోను ఈ రుణాలు తీసుకుంటారని లేదు కదా, తీసుకున్న వాళ్ళకి మాఫీ చేసింది, తీసుకొని వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు జనరల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇంతకుముందు మనకి రైతు బంధు అనేది కేవలం పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకే ఇచ్చేది, అంటే ఆ భూమి హక్కుదారులకు ఇచ్చేది. ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. అట్లా ఈ రుణం అంటే వర్తించిన వాళ్ళకు కూడా ఇక్కడ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మనకి అమౌంట్ అయితే ఇచ్చింది 5,000 రూపాయలు. అది దేని కింద అంటే జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం కింద. మనం దీని గురించి ఎందుకు మాట్లాడినామంటే గవర్నమెంట్ స్కీమ్ ఒకటి, అదేవిధంగా దీనికి అపెక్స్ బ్యాంక్గా మనకి నోడల్ ఏజెన్సీగా నాబార్డ్ అనేది ఉన్నది. ఇంకొకటి మనం చూస్తాం RIDF అని చెప్పేసి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నిధి అని చెప్పేసి పిలుస్తాం. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి, రైట్. గ్రామీణ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి నిధి అని చెప్పేసి పిలుస్తాం. ఇది 1995 ఏప్రిల్ 1 నుంచి మనకి 1995 ఏప్రిల్ 1 నుంచి నాబార్డ్ యొక్క నిర్వహణలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు మనకి ఫెసిలిటీస్ కలిగించడంలో భాగంగా అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ RIDF స్కీమ్ని అనౌన్స్ చేసింది మనకి 1995 ఏప్రిల్ 1 నుంచి. గవర్నమెంట్ స్కీము, కాకపోతే దీనికి కావాల్సిన ఫండ్ ఎవరు ఇస్తారంటే నాబార్డ్ ఇస్తుంది. ఇక్కడ మనకి నాబార్డు నిర్వహణలో జరుగుతుంది. ఇది మనకి ఎలాంటి ఫెసిలిటీస్ మరి, నీటిపారుదల కావచ్చు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా మనకి గిడ్డంగులు కావచ్చు, శీతల గిడ్డంగులు కావచ్చు, ఇట్లాంటి మనకి అడవులను అభివృద్ధి చేయడం కావచ్చు, అదేవిధంగా మనకి అంతర్గత జల మార్గాలు కావచ్చు, రకరకాల ఫెసిలిటీస్ కలిగించడం కోసం రూరల్లో భాగంగా మనకి 39 రకాల కార్యకలాపాల విషయంలో మనకి RIDF నుంచి మనకి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి నాబార్డ్ అయితే రుణాలను అందజేయడం జరుగుతుంది. రకరకాల అవస్థాపన సౌకర్యాల కోసం మనకి స్కీమ్ ఏదంటే RIDF పేరులోనే ఉన్నది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, దేని ఆధ్వర్యంలో అంటే నాబార్డ్ నిర్వహణలోనే జరుగుతుంది. ఎప్పుడు అంటే 1995. పాత స్కీమ్ కొత్త స్కీమ్ అనేది ఏం లేదు, ప్రతి స్కీమ్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. 1995లో మనకి ఇక్కడ మనకి పేర్లు ఉండే అండి. 1995 నుంచి 96 వరకు మనకి ఈ RIDF 1 అని చెప్పేసి, అట్లా 96 నుంచి 97 RIDF 2 అని చెప్పేసి, ఓకే. అట్లా మనకి రీసెంట్గా మనకు ఇవన్నీ ఇయర్ వైజ్గా వస్తూ ఉంటాయి. 1, 2, 3లు 2022, 23 మనకి RIDF 25 అని చెప్పేసి 28 ఎన్నది 28. ఈ 2000 అంటే సీరియల్గా మనకి 95 నుంచి RIDF అనేది కంటిన్యూ అవుతూ ఉంది. 2022, 23 వచ్చేసరికి మనకి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది 28వ నంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనము ఈ 1 నుంచి మనకి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి నాబార్డ్ అనేది 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఫస్ట్ ఎంత 2,000 కోట్లు ఇందులో భాగంగా RIDF 1లో భాగంగా. అట్లా దాన్ని ఎవ్రీ ఇయర్ కాస్త పెంచుకుంటూ పోతుంది. RIDF 2, 3, 4, 5, 6 అట్లా పెంచుకుంటూ పోతుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి 2022, 23 రీసెంట్ ఇయర్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత అంటే 40,000 కోట్లు. ఇక్కడ చూడండి 2,000 కోట్లతో ఆగింది, ఇక్కడ 40,000 కోట్ల రుణం అయితే సమకూర్చింది నాబార్డు. అట్లా పెంచుకుంటూ పోయింది. మనకి మైక్రో
ఈ 2022-23 సంబంధించి మనకు ఆర్ఐడిఎఫ్ కోసం మనకి నాబార్డు మొత్తం 4,80,500 కోట్లు అయితే కేటాయించిందట టోటల్గా. ఇది ఓన్లీ దీనికోసమేమో మొత్తం 40,000 కోట్లు అయితే మనకి టోటల్గా ప్రారంభం నుంచి ఆర్ఐడిఎఫ్ 23 వరకు టోటల్గా ఎంత అంటే 4 లక్షలు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 నుంచి 28 వరకు 4,80,500 కోట్లు టోటల్ అమౌంట్ ఇప్పటిదాకా నాబార్డు కేటాయించిన అమౌంట్. దీంట్లో మనకి 2022 డిసెంబర్ 31 నాటికి 4,73,600 కోట్లు అనేది రుణాలను మంజూరు చేసి అందులో దాదాపు 3,70,920 కోట్లు మనకి రుణాలను పంపిణీ చేయడం జరిగింది. మరి ఫిగర్స్ అవసరమా అంటే ఒక ఐడియా ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎంత వచ్చింది, రీసెంట్ ఇయర్ ఎంత వచ్చింది, స్టార్టింగ్ ఎంత ఉండే, రైట్. అది అయితే మనకి రుణాలను పంపిణీ చేయడంలో భాగంగా భారత్ నిర్మాణ్ యోజన స్కీమ్ కింద ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్మాణానికి నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి భాగంగా 2006-07 నుంచి 2006-07 ఇది భారత్ నిర్మాణ్ యోజన కింద మనకి ఇది నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి 2006-07 నుండి మనకి 2010-11 సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించి మొత్తం 18,500 కోట్ల రూపాయలు అదనపు నిధులను పంపిణీ చేసింది. ఇదంతా అదనంగా అన్నమాట. ఓకే, ఈ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి మనకు 2006 నుంచి చూసుకుంటే 2011 వరకు దాదాపు ఎంత అంటే 4,000 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయలు కేటాయించి 18,500 కోట్లు అనేది అదనపు నిధులను సేకరించింది నాబార్డు. ఇట్లా మనకి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, నాబార్డు అనేది ఈ బ్యాంకులకు ఎంత మొత్తంలో ఇవ్వడానికైనా రెడీ ఉంటుంది. అది గవర్నమెంట్ స్కీమ్ల కింద కావచ్చు, లేకుంటే బ్యాంకులకు కావచ్చు. ఇట్లా నాబార్డు అనేది మనకి ఫండ్ను అయితే లేదా రుణాలను అయితే అందిస్తుంది. ఇది మరి నాబార్డు ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కావచ్చు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు నుంచి కావచ్చు ఆ రుణాలను సేకరించి రీఫైనాన్స్ చేస్తుంది మిగతా బ్యాంకులకి, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, ప్రాంతీయ బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు. ఇది మనకు కంప్లీట్గా నాబార్డు కింద ఉన్న స్కీమ్స్ ఆర్ఐడిఎఫ్ కావచ్చు, జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం 2008 కావచ్చు. ఇవి చూసినాం మనం. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ బ్యాంకులు, ఇప్పుడు మనం చూసినంత కాన్సెప్ట్ ఎక్కడ అంటే వాణిజ్య బ్యాంకుల కింద వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము సహకార బ్యాంకులు చూస్తాం. సహకార బ్యాంకులు ఎట్లా వచ్చినాయి, దాని కాన్సెప్ట్ ఏంది, ప్రస్తుతానికి ఏ సిచ్యువేషన్లో ఉంది, ఈ సహకార బ్యాంకుల కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.